ఏమ్మా అశ్రిత, ఓకే లాగిన్ అయ్యావా? వెరీ గుడ్. సార్ మీ వాయిస్ పెద్దగా వినపడట్లేదు సార్. ఏంటమ్మా? సార్ వినిపిస్తుందమ్మా? లేదు సార్. మళ్ళీ లాగిన్ అవ్వు. మా ఇప్పుడు చెక్ చేసుకో, వస్తుందా? ఎస్ సార్. వెరీ సార్ గుడ్. నాకు కొంచెం మీరు మ్యాథ్స్ చెప్తారా సార్ ఇప్పుడు? ఏంటమ్మా మ్యాథ్స్ కావాలా? ఎస్ సార్. ఓకేనమ్మా, మ్యాథ్స్ చెప్పుకుందాం. ఏం కావాలి మ్యాథ్స్ లో? సమ్స్ వర్క్ షీట్ సార్. అసలు అర్థం అట్లా మేమేమో హోంవర్క్ అవును, ఇచ్చారు. మార్నింగ్ వెళ్ళిపోయావు కానీ మళ్ళీ రాలేదేంటి? వచ్చాను సార్. సెకండ్ మీటింగ్ రాలా నువ్వు? అదే సార్ నాది ఆకాంక్ష అంది కదా ఎవరో వచ్చారు సార్ అని. సెకండ్ మీటింగ్ కి నువ్వు రాలా. చూడు ఒకసారి, ఈ ప్రాబ్లమ్స్ ఏగా. వర్క్షీట్ 2 కోఆర్డినేట్ జామెట్రీ. గ్రాఫ్ పేపర్స్ తెచ్చుకున్నావా? లేదు సార్, 1 minute. గ్రాఫ్ పేపర్స్ ఉంటే మనం దీని మీద చేయొచ్చు వర్క్షీట్. ఓకే సార్, 1 minute. తెచ్చావా గ్రాఫ్ పేపర్స్? 1 minute సార్, తెచ్చుకుంటున్నా. ఓకే. ఎస్ సార్, తెచ్చేసుకున్నా. ఓకే, వెరీ గుడ్. ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ చదువమ్మా. ఫస్ట్ క్వశ్చన్ చెప్పనా, సెకండ్ క్వశ్చన్ చెప్పనా? ఇవి కాదు సార్, మా మ్యామ్ హోంవర్క్ పంపించిన సమ్స్ చెప్పరా ప్లీజ్? మ్యామ్ కొన్ని ప్రాబ్లమ్స్ పంపించారు సార్, అవి చెప్పరా? అవి చెప్పాలా? 11 to 15 సార్, అదే వర్క్ షీట్ లో. ఇదిగో ఇవే డ్రాట్ ట్రెపీజియం. ఎస్ సార్. 11 to 15 వరకు చెప్పండి చాలు వాడికి. 11 నుంచి 15 దాకానా? అంతే సార్. అసలు అవి చాలా కష్టంగా ఉన్నాయి. అంటే మా ఫ్రెండ్ చేసి నువ్వు చేసేసావా అని అడిగింది. అసలు చాలా కష్టంగా ఉంది. డ్రా ఏ ట్రెపీజియం ఏబిసిడి ఇన్ విచ్ వెర్టిసెస్ ఏబిసిడి. ఆ పాయింట్లు నోట్ చేసుకో నువ్వు. 4 స్ట్రీక్స్ నోట్ చేసుకో. A1 3 Yes sir, completed. నోట్ చేసుకున్నాను సార్. వెరీ గుడ్. 11th సమ్ ఒక్కటే కదా సార్? 11th సమ్ 11th సమ్ చెప్పు ఒకసారి, పాయింట్స్ చెప్పు. 4,6 2 -2, -3 -2, -3 4, -7 4, -7
4 కామా చిన్నగా చెప్పు 4 కామా -7. ఎస్ సార్. ఓకే నెక్స్ట్ ఇంకో పాయింట్. రిప్రజెంట్లీ ఆల్సో ఫైండ్ ఇట్స్ ఏరియా కనుక్కోవాలి సార్. 4 కామా 7 -2 కామా -3 2 కామా -2 కామా -3 సార్. -2 కామా 3 -2 నా -2 కామా 3 4 కామా 6. ఓకే 4 కామా 6 ఎస్ సార్. 4 కామా 6 సార్ నాకు జియోజిబ్రా మెథడ్ అర్థం కావట్లేదు సార్. ఏంటమ్మా జియోజిబ్రా మెథడ్ అర్థం కావట్లేదు సార్. నాకేమో బోర్డు మీద రాస్తుంటే ప్లస్ సింబల్ మొత్తం కనపడుతుంది, ఇక్కడ ఏమో అలా మొత్తం కనపడట్లేదు సార్ నాకు. చూడమ్మా ఇక్కడ నీకు కనిపిస్తుందా గ్రాఫ్ పేపర్ కనబడుతుందా? ఎస్ సార్. ఈ గ్రాఫ్ పేపరు ఇదిగో దీనికి మనం ఏ కలర్ ఇద్దాం చెప్పు. బికి బ్లూ ఇద్దామా, షైనీ బ్లూ ఇద్దామా, పింక్ ఇద్దాం, లేకపోతే రెడ్ ఇద్దామా? ఓకే సార్. నీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ రెడీగా ఉంది. ఏదో ఒకటి సార్. రెడ్ ఇద్దాంలే. ఓకే ఓకే సార్. తర్వాత దీనికి ఏది ఇద్దాం? పింక్. దీనికి ఆల్రెడీ రెడ్ ఇచ్చాం కదా, పింక్ ఇద్దామా? ఓకే పింక్ రెడ్ ఒకేలాగా ఉంటాయి కమ్మా. గ్రీన్ ఇద్దాంలే. ఓకే సార్. దీనికి వైలెట్ ఇదేనా? ఎస్ సార్. నోట్ చేసుకో ఏబిసి. ఇప్పుడు ఏ పాయింట్కి వచ్చేసరికల్లా ఏ పాయింట్ కొంచెం పెద్ద చేసి చూపించాను, బి పాయింట్ కూడా పెద్ద చేద్దామమ్మా. ఓకే సార్. సి పాయింట్ కూడా పెద్ద. ఇప్పుడు క్లియర్ గా కనపడుతున్నాయి సార్. ఎందుకు కనపడు? బ్రహ్మాండం కనపడు. ఇప్పుడు ఇంకా పెద్ద చేద్దాం డయాగ్రామ్ ని. ఓకే సార్. ఇక్కడ ఆర్డినేట్స్ కూడా పెడితే మంచిగా బాగుంటుందేమో. ఈ పాయింట్ పేరు ఏంటి? 2 కామా 3. ఒకటి 4 కామా 6, ఒకటి -2 కామా 3, ఇంకోటి -2 కామా -3, ఇంకోటి 4 కామా -7. ఇప్పుడు ఈ మూడింటిని జాయిన్ చేయాలమ్మా మనం. సార్ 4 ఇచ్చారు, మీరు 3 పెట్టారు సార్. ఏంటమ్మా? అక్కడ 4 ఇచ్చారు సార్ నాకు, మీరు 3 పెట్టారు. 4 ఉండాలి సార్. 3 డాట్స్ ఉన్నాయి, ABCD కూడా ఉండాలి. ఈ వాయిస్ వినపడతలే, కొంచెం దగ్గర పెట్టి మాట్లాడు. డి కూడా ఉండాలి సార్. 4 ఇచ్చారు ఇక్కడ. 4 కామా 6, -2 కామా 3, -2 కామా -3, 4 కామా -7. ఓకే 4 కామా -7. ఎస్ సార్. అదే మిస్. ఎంత చెప్పమ్మా? 4 కామా -7. ఇదిగో డి పాయింట్ ఎక్కడికి వచ్చిందో? ఏది ఎక్కడ ఉంది? అరే ఇక్కడే ఉందిరా డి ఏదిరా? డి కాదు సార్, డి. ఇదిగో డి. అసలు ఇందాక కనపడలేదు కదా సార్, ఏబిసి.
మనం సైజ్ పెద్ద చేద్దాం దీన్ని కూడా. అరే బ్లూ కాకుండా దీనికి వేరే కలర్ ఇద్దాం అమ్మా. ఏం కలర్ ఇద్దాం? వైలెట్ ఇద్దాం దీనికి. బ్లూ, షైనీ బ్లూ ఇద్దాం. ఓకే, జాగ్రత్త. మ్యాపింగ్ పెట్టావా? ఎస్ సార్ పెడుతూ ఇక్కడ డి ఇక్కడ సి ఇక్కడ డి ఇక్కడ. ఎస్ సార్. అరే ఇదేం డయాగోనల్ నాకు అర్థం కాదు. ఫస్ట్ వరుసన ఆర్డర్లో పాయింట్స్. 4,6 -2,3. 4,6 ఎస్ సార్. ఎస్ సార్. 4,7 కొట్టే కదా. 4,6. ఓకే, చూడమ్మా 0.4,6. ఎస్ సార్. ఇంకోటేమో -2,3. ఫోర్ కామా సిక్స్ ఆల్రెడీ చెప్పావురా నువ్వు. 4,6 తర్వాత -2,3 సార్. మళ్ళీ ఒకసారి చెప్పు. మళ్ళీ వద్దులే కానీ మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పు. ఓకే మళ్ళీ సార్. ఒకసారి పెడదాం. ఓకే, 4,6 సార్ ఫస్ట్ది. సెకండ్ ఏమో -2,3. థర్డ్ది -2,-3. రెండింటికి మైనస్ ఉంది. సి ఎంత? సి సార్ -2,-3. 4,6 -2,3 -2 -3. ఇంకోటేమో 4,-. చూడమ్మా, ఏబిసిడి పాయింట్స్ వచ్చినాయి. నేను దీన్ని కొద్దిగా పెద్ద చేస్తున్నాను. పెద్ద చేసి దీనికి కలర్ మంచి రెడ్ కలర్ ఇద్దాం. ఓకే, దీన్ని కూడా కాస్త పెద్ద అని చేద్దాం. దీనికి మంచి గ్రీన్ కలర్ ఇద్దాం. ఒకటి బ్లూవే ఉంచండి సార్, ఇంకోటి ఎల్లో ఇవ్వండి. ఒకటి ఎల్లో పెడదామా? ఎస్ సార్. ఓకే, ఎస్ సార్. ఇప్పుడు ఈ నాలుగిటిని జాయిన్ చేద్దాం. ఫస్ట్ నుంచి ఏ నుంచి బికి, అంతేనా? ఏ నుంచి బికి జాయిన్ చేయి, బి నుంచి సికి, సి నుంచి డికి, డి నుంచి ఏకి జాయిన్ చేసేసి చేస్తావా? ఒక్క నిమిషం చేస్తాను. ఏ నుంచి బికి, బి నుంచి సికి, సి నుంచి డికి. చేశాను సార్. చేసావా? నా గ్రాఫ్ బుక్ లో చేసుకున్నాను సార్.
ఓకే అమ్మా, జాయిన్ చేసేట్లాగా. నాకు ఏ స్కూల్ నొప్పిగా ఉంది. ఇది పారలోగ్రామ్ లా ఉంది సార్. ఈ రెండు ప్యారలల్ గా ఉన్నాయమ్మా. ఎస్ సార్, కాకపోతే చూస్తుంటే బీసీ చిన్నదానిలా కనపడుతుంది. బీని సిని చూస్తుంటే చిన్నదానిలా కనపడుతుంది సార్. ఓకేనా? ఎస్ సార్. సార్ నేను గీసుకోవట్లేదు సార్, గ్రాఫ్ బుక్ లో చేతికి దెబ్బ తగిలింది. మరి ఏం చేస్తున్నా? ఇప్పుడు ఇంతవరకు రాసాను సార్, ఇంకా రాయను. చెయ్యి కొంచెం నొప్పిగా ఉంది. సరే, ఏడి ఈజ్ ప్యారలల్ టు బీసీ అని రాయి. 1 minute సార్. మా లోపల ఏదన్నా మంచి రంగు వేద్దాం చూడమ్మా. సార్ కలర్ ఏదేద్దాం? ఆరెంజ్ వేయండి. వద్దు. బాగుందా? లేదు బాగాలేదా? బ్లాక్ వేద్దాం, లేకపోతే బ్లూ వేద్దామా? అసలు కనపడట్లేదు సార్ నెంబర్స్. ఇది ఉంచండి బెస్ట్. బాగుంది ఇది. అంటే ముందు ఏదో ఒకటి అన్ని నెంబర్స్ కనబడుతున్నాయి సార్, మిగతా వాటికి కనపడట్లా. ముందు నెంబర్స్ కనబడుతున్నాయి. ఓకే. సార్ చెప్పండి, రాస్తున్నా. దీని ఏరియా వచ్చింది నాన్న 57. నోట్ చేసావా? హలో, అయిపోయిందా? నేను షేర్ చేస్తాలే నీకు ఇది. మా రాసేసావా? నేను షేర్ చేస్తాను, ఇబ్బంది ఏం లేదు. షేర్ ఆప్షన్ ఉంది మనకి. ఇది దీని పేరు క్వశ్చన్ నెంబర్ 11. ఎస్ సార్. ఏరియా కూడా నోట్ చేసుకోమ్మా. 57 వచ్చింది. ఇదిగో ఇది నీకు పంపించిన ఇమేజ్ పంపించినమ్మా. ఇమేజ్ పంపించండి సార్. చాలా అయినా రాసేసాను, స్క్రీన్ షాట్ కూడా తీసుకున్నా. అయినా పంపించండి. సరే.
అయిపోయింది ఈ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం మరి. ఓకే సార్. ఏం చేస్తున్నా? అదే డయాగ్రామ్ కరెక్ట్ గా తీసుకున్నానా లేదా అని చెక్ చేసుకున్నా. మళ్ళీ తప్పుగా ఇస్తే నెంబర్స్ కనపడవు కదా సార్, మ్యామ్ కి పంపించాలి అందుకని. క్వశ్చన్ అయిపోయిందా సార్? సార్ క్వశ్చన్ అయిపోయిందా సార్? నాకు అర్థం కావట్లా. క్వశ్చన్ అయిపోయిందా సార్? క్వశ్చన్ కంప్లీటెడా సార్? ఇది కంప్లీటెడ్. ఏరియా కూడా వచ్చిందిగా 57. ఇదిగో. ఎస్ సార్. నెక్స్ట్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయరా? నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం 12. Plot the points, join them in order to identify figure as formed ABCD in that lage with coordinates point of intersection of the diagonals. Coordinates of the point of intersection of the diagonals. Also find the perimeter of the area. పెరిమీటర్ కనుక్కోవాలండి. పెరిమీటర్ కనుక్కోవాలంటే డిస్టెన్స్ వేయాలి కదమ్మా. ఏమన్నాడు? రైట్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది డయాగోనల్స్. ఓకే, వెరీ గుడ్. మంచి క్వశ్చన్ ఇది, చేద్దాము. జాగ్రత్త చూడు. ఓకే, ఇది క్లియరా? ఇంక తీసేస్తున్నా ఇది. ఓకేనా? ఓకే, రైట్. నెక్స్ట్ ఇన్పుట్ చెప్పు, పాయింట్స్ చెప్పాలి, కరెక్ట్ చెప్పు. ఫస్ట్ పాయింట్ ఏంటి? మాట్లాడేది వినపట్టలేదురా. 1,3. 1,3. నెక్స్ట్ 1, -1. 7, -1 నెక్స్ట్ ఇది. 7, -1 సార్ నెక్స్ట్ వన్. 7, -1, 7, 7, -1 సార్. ఆ తర్వాత 7, 3. ఇంకో పాయింట్ ఎంత? 7, 3 సార్. 3 సార్. 7, 3. ఓకే, 3. త్వరగా నోట్ చేసుకోమ్మా. ఓకే సార్. ఇక్కడ పాయింట్, ఇక్కడ కంప్లీటెడ్ సార్ పాయింట్స్.
ఏంట్రా ఈ పాయింట్ రాదు. రెండు సార్లు నొక్కండి సార్, లేకపోతే అదే పాయింట్ మీద. అదే ఎన్నిసార్లు జూమ్ టూ చేసినా రాడు. టైమ్స్ నొక్కండి. అవునా? ఎవర్రా? ఏం లేదు సార్, టూ టైమ్స్ నొక్కి చూడండి ఒకసారి మళ్ళీ. ఓ సారీ. అమ్మా ఇదేంటిదమ్మా ఇది? ఏది సార్? ఇది చూడు, ఈ డయాగ్రామ్ పేరేంటి? ఏరియా 24 అమ్మా. కానీ వాడు అడిగింది ఓకే ఏంటి సార్. మనల్ని? ఏరియా కాదనుకుంటా. ఏమడిగాడు చెప్పు. ఒక నిమిషం సార్. పెరిమీటర్ ఏరియా సార్ రెండు. Write the coordinates of the point intersection of the కోఆర్డినేట్స్ అన్ని ఇచ్చే diagonals. 20 పెరిమీటర్ అడిగాడు కదా. ఎస్ సార్. మరి డయాగోనల్స్ కూడా జాయిన్ చేయమన్నాడు. మిడ్ పాయింట్ అడిగాడు కదా. ఎస్ సార్. అదిగో మిడ్ పాయింట్ వచ్చింది. ఎస్ సార్. పెరిమీటర్ ఏరియా కనుక్కోమన్నారు సార్. మిడ్ పాయింట్ బీడీ వచ్చిందిరా. ఎంతది? ఓకే. అసలు మిడ్ పాయింట్ కనుక్కోమనలేదు సార్. అనలేదా? మిడ్ పాయింట్ అడగలేదు సార్ వాళ్ళు. ఇదిగో రైట్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ డయాగోనల్స్. మిడ్ పాయింట్ మిడ్ పాయింట్ అప్పుడు. మిడ్ పాయింట్ సార్? మిడ్ పాయింట్ వచ్చిందమ్మా. ఓకే సార్. మిడ్ పాయింట్ రాశానుగా నేను. ఇప్పుడు లైన్ జాయిన్ చేయాలి మనం డయాగోనల్స్ కి. లైన్ సెగ్మెంట్. ఓకే. తర్వాత మళ్ళీ ఇంకో లైన్ సెగ్మెంట్. అయ్యో మార్చేసాను. చెక్ చేసుకో. నోట్ చేసుకున్నావా? పెరిమీటర్ ఈ హైట్ ఎంతమ్మా? ఈ హైట్
ఈ హైట్ ఎంతమ్మా? హైట్ ఇవ్వలేదు సార్, చూస్తున్నాను ఇందాక నుంచి. ఎందుకు చూడటం? ఇక్కడ కనపడుతుంది కదా, 7 లో 7 పోతే ఎంత? ఓ అలా కనుకోవాలా? మరి అంతే కదా హైట్ అంటే. 7 లో 7 పోతే 0, 3 లో -1 పోతే ఎంత? 4. ఇది 4 రాయి ఇక్కడ. ఏమ్మా అర్థమైందా నీకు? ఇక్కడ 4 రాయి. హైట్ అలా కనుక్కుంటాను. ఇది 4. ఇది కూడా అలాగే చేయాలి నువ్వు. ఇది రెక్టాంగిల్ కాబట్టి ఇది ఇప్పుడు చూడు, ఇది చూస్తున్నావు, ఇది -1 లో -1 పోతే 0, 7 లో 1 పోతే 6. ఇది ఆసావా? 6. బీసీ ఏమో 6. సిడి నిలువుగా ఉన్నదేమో 4. ఓకేనా? రాసావా? Yes, sir. అయిపోయింది సార్. ఇది కూడా షేర్ చేస్తున్నాను. ఇది అక్కర్లేదు సార్, స్క్రీన్ షాట్ తీసుకున్నాను. స్క్రీన్ షాట్ తీసుకున్నావా? వెరీ గుడ్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చేద్దామా? నెక్స్ట్ క్వశ్చన్ చెప్పమ్మా. Which of the following points lie on x-axis and y-axis? చెప్పు. ఏ ఎక్కడ ఉంటుంది? 0,4 ఎక్కడ ఉంటుంది? ఆ పాయింట్స్ చెప్పేస్తావా నువ్వు ఫాస్ట్ గా? చెప్పగలుగుతావా? పాయింట్స్ చెప్పు. ఫస్ట్ పాయింట్ ఎక్కడ ఉంది చెప్పు. 0,4. 1,0. 0,1. 0,0. -1,0. 0,-1. సార్ మీ వాయిస్ వినపడట్లేదు. 0,-1. ఎస్ సార్. అంతేనా? ఇంకా ఉన్నాయా? ఉన్నాయి సార్. చెప్పు. 4,0. ఓకే, నెక్స్ట్. 0,-7. ఓకే, నెక్స్ట్. 0,-7. ఎస్ సార్, అంతవరకే. అంతేనా? ఎస్ సార్. ఒకసారి చూడమ్మా, ఈ పాయింట్స్ నేను మార్కింగ్ లోకి ఇస్తాను. ఓకే సార్.
వై యాక్సెస్ మీద ఏమేమి ఉన్నాయో చూసుకో ఒకసారి నువ్వు. ఎక్స్ యాక్సెస్ మీద ఏమి ఉన్నాయో చూసుకో అట్లాగే. ఓకే సార్, పాయింట్ చేసుకుంటున్నా. పాయింట్స్ రాసేసి. ఎరా అన్ని ఎక్స్ యాక్స్ మీద వై యాక్స్ మీద నోట్ చేసుకున్నావా? ఎస్ సార్. ఎక్స్ యాక్స్ మీద ఏమేమి ఉన్నాయి చెప్పు నాకు. ఎక్స్ యాక్స్ మీద ఏమున్నాయి? ఎక్స్ యాక్సిస్ మీద ఈ 0, 0, -1, 0, 1, 0, 4, 4, 0. తర్వాత వై యాక్స్ మీద ఏమున్నాయి? 0, 1, 0, 1, 0, 0. ఇది కూడా ఉంది వై యాక్స్ మీద. రెండింటి మీద ఉంది ఇది 0, 0. ఎఫ్ 0, -1 ఇంకోటి కూడా ఉంది 0, -7. ఓకేనా? ఓకే సార్. సరే ఇంకా నేను స్టాప్ చేస్తున్నాను, నువ్వు కూడా స్టాప్ చేసి ఇంతవరకు పంపించుకో. ఓకేనా? ఓకే సార్. వేరే క్లాస్ టైం అవుతుంది అమ్మా, వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. ఓకే, రేపు చెప్పుకుందాంలే. ఇప్పుడు చెప్పినంత వరకు పంపించుకో. ఓకేనా? ఓకే సార్. ఓకే అమ్మా, బాయ్ అమ్మా.